మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు నేను అరకు వ్యాలీకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఒక రైతు కుటుంబంతో ప్రస్తుతం నేను వాళ్ళు చేస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాను. ఎంతో కాలం నుంచి వీళ్ళు దేశవాళీ విత్తనాలతో సామ, కొర్రలు, రాగులు ఇలాంటి పంటలను పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు ఏమీ వాడకుండా కేవలం ఆవు పేడని ఉపయోగిస్తారు. తర్వాత ఇందులో చీడపీడలు కూడా వీళ్ళకి ఏమీ సమస్య లేదంటున్నారు. రసాయనికమైన కెమికల్ పెస్టిసైడ్స్ ఏమీ వాడకుండానే వీళ్ళు మొత్తం పంటనంతా పండిస్తున్నారు. ఇప్పుడు కోతకొచ్చింది, దానిలాగా తూర్పార పెట్టి గాలికి చేసి ధాన్యాన్ని సెపరేట్ చేసి ఇంటికి కావాల్సినంత ఉంచుకుని మిగతాది బజార్లో అమ్ముకుంటారు. ఈ రకంగా ఇక్కడ చాలా మంది రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. నమస్తే. నమస్కారం సార్. మీ పేరు పరిచయం చేసుకుంటారా? మీ ఇద్దరి పేర్లు? కొరాయి లైఖన్ సార్. కొరాయి పంచాయతీ చిన్నాంధ్ర గ్రామము, నుమ్రిగూడ మండలము, ఆలూరు సీతారామరాజు జిల్లా. మీ పేరమ్మా? నా పేరు చిందిలమ్మ. ఇప్పుడు మీరు మీ చేతిలో ఉన్న ఈ చాటులో ఏం పంట ఉన్నది? దీన్ని ఏం చేస్తున్నారు మీరు? ఈ పంటలో మనం దుక్కి దున్నేసి సార్, స్టార్టింగ్ నుంచి చెప్తాను సార్. నేను దుక్కి దున్నేసి పంటలు వేసాము సార్. అక్కడ ఏం ఎరువు గట్ట ఏడా ఉంది సార్. ఆవు పేడలు వేస్తే ఆవు పేడలు వేస్తాము. సోలు గారులో మెట్టుదనంలో అది వేస్తాం సార్. దీనిలో ఏమి వేయము సార్. మామూలుగా చేసి పంట వేసిన తర్వాత ఇది ఏ పంట ఇప్పుడు? నల్ల సామలు సార్. నల్ల సామలు సార్. నల్ల సామలు అంటాం. ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు మేము? వ్యవసాయం అయితే వరి, నల్ల సామాన్లు, తెల్ల సామాన్లు, మళ్ళీ 5 రకాలు చేస్తున్నాం సార్. 5 రకాలు సార్. అంతా వర్షాధారమా? నీరు లేదు, వర్షాధారం లేదు సార్. వరి ఒకటికి దానికి పంట నీరుతో సార్. ఉన్నది మామూలు వర్షంకి మనం పండిస్తాం సార్. ఇప్పుడు దీన్ని ఇలాగా గాలికి ఆరబెట్టాక దీన్ని ఏం చేస్తారు? ఆరబెట్టాక మనం బస్తాలో వేసి తీసుకెళ్తాం సార్. మనకు సరిపోయినట్టు మనం ఉంచేసి చక్కింది మనకు సరిపోయినట్టు ఉంచేసి చక్కి దానిలో బజార్కి తీసుకెళ్ళి అమ్మిస్తారు. మీ కుటుంబ సభ్యులందరికీ ఈ బియ్యం అంతా సరిపోతుందా? అవును సార్, మనకు సరిపోయినట్టు మనం ఉంచేసి చక్కిది మనకు కూర నార చేసినట్టు మనం వేసేసి బట్టలు చేసుకుంటాం సార్. మనం చిన్న రైతులు సార్, పెద్ద రైతులు కాదు కదా. మీ పంటను మీరే పండించుకుని అదే ఆహారం. అదే ఆహారంకి సార్. ఈ రైతు దంపతులు ఎంతో శ్రమ కోర్చి సహజమైన పద్ధతుల్లో నల్లసామలు పండించారు. వారి ఇంటికి సరిపడా సామబియ్యాన్ని ఉంచుకుని మిగతాది బజార్లో కానీ సంతలో కానీ అమ్ముకుంటారు. ఈ నల్లసామలు అరుదైనవి, ఆరోగ్యకరమైనవి. వీటిని రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది. వర్షాధార వ్యవసాయంలో హానికరమైన రసాయనాలు లేకుండా పండించిన ఈ పంటలు చిరుధాన్యాలు, నల్లసాములు, తెల్లసాములు పట్టణాల్లో ఉన్న వారికి కూడా ఎంతో లాభం కలిగిస్తాయి, మంచి ఆరోగ్యం అందించడం ద్వారా. ఇలాంటి పంటలకి, ఆహారానికి గిరాకీ పెరిగితే ఆ రైతులు చిరుధాన్యాల్ని మరింత ఆసక్తికరంగా పండిస్తారు. వారికి మరింత ఆదాయం చేకూరుతుంది. అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఈ పంటలను పండించిన ఈ రైతు దంపతులకు ధన్యవాదాలు.